నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాశి ఫలాలు అనేది సర్వసాధారణంగా అందరూ చూసుకుంటూ ఉంటారు. అయితే వార ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. అంటే చంద్రుడిని బేస్ చేసుకుని, చంద్రుడి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్ గా దాన్ని బేస్ చేసుకుని వార ఫలాలు కానీ లేకపోతే దిన ఫలాలు కూడా దీని మీద ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి. అయితే మాస ఫలాలు ఎలాగో ఉంటాయి. కొన్ని గ్రహాలు శుక్ర, బుధ, కుజ వీళ్ళు మారేదాన్ని బట్టి, సూర్యుడు మారేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా చాలా రోల్ అయితే ప్లే చేస్తూనే ఉన్నాయి. సంవత్సర ఫలాలు అంటే గురు, శనులు, రాహుకేతులు వీటిని బేస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ రాశి ఫలాలు ఇప్పుడు మరి వార ఫలాలు ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, వారం అంతా కూడా ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, ఎట్లా చూసుకోవాలి, అలాగే రాశి వైజ్ మరి మాకు కూడా మీరు రాశి ఫలాలు ఇస్తే బాగుంటుంది, మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందిస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి అంటే ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వ్యక్తిగత జాతకం అనేది ఓకే, దాని ప్రథమ ప్రాధాన్యత ఖచ్చితంగా. సో సెకండ్ మనకి ఏదైనప్పటికీ ఇది మనం మాస ఫలాలు ఇచ్చినా, రాశి ఫలాలు ఇచ్చినా, సంవత్సర ఫలాలు ఇచ్చినా, ఇంకో ఫలాలు ఇచ్చినా, సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వీటిని కూడా కొంతవరకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ గోచారం పట్టుకుని కూడా అద్భుతంగా పెద్ద ఉద్గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా నేను అభ్యసించిన దాంట్లో మన కేపీ పద్ధతిలో దాని మీద కూడా పెద్ద సిలబస్ ఉంది. అప్పట్లో మేమంతా కూడా దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని. సో ఇక్కడ ఈ గోచార గ్రహాలు, జన్మగ్రహాలు కలిసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు అవ్వటంలో కానీ, సంతాన విషయంలో కానీ కొన్ని రెండింటి యొక్క సంయోగంలో ఎప్పుడు అవుతుంది అనేది ఆ వ్యక్తిగత జాతకాలతో దీన్ని మనం క్లబ్ చేసి చూసినప్పుడైతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఇవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా విధంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ రాశి ఫలాలు కానీ, ఏదైనా సరే దిన ఫలాలు కానీ, ఇలాంటి విషయాల్లోకి వచ్చేప్పటికి అంటే అది సంభావ్యత లేదా అసంభావ్యత అంటే అవ్వచ్చు కాకపోవచ్చు అనే దాని మీద కనుక మాట్లాడుకుంటే, ఇవేదైనా సరే మనం చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ అంటే ఒక 4 రకాల విషయాలు చెప్పామనుకోండి, 4 ఖచ్చితంగా నలుగురికి అప్లై అవుతాయని ఒకసారి మనం చెప్పలేము నమ్మకంగా. సో ఒకరికి విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టైం అనుకోండి, ఇంకొకరికి పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది అనుకోండి, కానీ ఖచ్చితంగా ఈ 4 మనకు వర్కౌట్ అవుతాయి. రైట్. అండ్ ఇండికేషన్ ఇప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అంటే దాని విషయం మీద మనం మనసు పెట్టి కనుక ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది కదా, బ్యాడ్ ఇంపాక్ట్. రైట్. అందుకని అసలు లేవని మనకు ఖచ్చితంగా చెప్పలేము. ఇక వార ఫలాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, రేపు శుక్రవారం 21వ తారీఖు నుంచి గురువారం వరకు ఒక 1 వీక్ కనుక చూసుకుంటే 27వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోందండి? వృశ్చిక రాశి వారు అయితే కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ఈ వాహనాలు నడిపేప్పుడు కొంత శ్రద్ధ తీసుకోవడం అనేది మంచిది. కానీ ఇదే వృశ్చిక రాశి వాళ్ళకంటే ఇన్నాళ్ళు ఎవరైనా సరే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వారంలో కొంతవరకు వాటికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది కనిపిస్తుంది. తరువాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా కొత్త పరిశోధనలు కానీ, అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే జనరల్గా కొంత పరిశోధనాత్మక అంశాలు అనేవి మేలు చేయటం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా కొద్దిగా పరిశోధన దృష్టితోనే చూడటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే వారు ఎవరైనా సరే ఈ రీసెర్చ్ టైప్ ఉన్న వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారు పురోభివృద్ధి సాధించడం అనేది, తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే మన ఏమంటాం విమానయాన సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ, తర్వాత ఇస్రో అంటూ ఉంటాం కదా, ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు కానీ తప్పకుండా అక్కడ మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంది. ఇక జాగ్రత్త పడాల్సిందల్లా కూడా వాహనాలు నడిపేప్పుడే కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా చాలా బాగానే జరిగిపోవడం అనేది అయితే ఉంటుంది. కానీ వీరైతే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. మంగళవారాల పూట ఆంజనేయ స్వామికి కొద్దిగా తామల పాకులతో హారం వేస్తే కనుక ఖచ్చితంగా మేలు జరగడానికి అయితే ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారి గురించి చెప్పండి. ధనుస్సు రాశి వారికి అయితే కనుక మిశ్రమంగా ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కనుక మరి అష్టమంలో గ్రహాలన్నీ ఏర్పడటం అనేది ఉంటుంది. ఇప్పటికీ గురుడు షష్టమంలో ఉండటం అనేది కూడా ఉంది, అంటే దాస్యాధిపతి. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే మరి వారి యొక్క ఉద్యోగాలు అలాంటివన్నీ సజావుగా సాగినప్పటికీ కూడా
ఈ ఆహారం విషయంలో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ నిద్ర పట్టకపోవటం ఇలాంటివి, అంటే నిద్రలేమి. సో ఈ నిద్రలేమి వ్యాధితో బాధపడటం అనేది ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. సో దీనివల్ల ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో, మరి ఏదైనా సరే మధుమేహం అనుకోండి, రక్తపోటు అనుకోండి, అవి నియంత్రణలో లేని పరిస్థితులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వీరికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక వారి వారి యొక్క ఆరోగ్య విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే బాగా బాధ్యతలు పెంచుకోవటం అనేది కొన్నాళ్ళు వాయిదా వేయటం మంచిది. అంటే ఇది నా వల్ల అవుతుంది అనేది ఉండొచ్చు, కానీ దీనివల్ల ఒకసారి శారీరకం మీద దాని యొక్క ప్రభావం పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్, వీళ్ళు ఎంత మేధావంతులు ప్రతిభావంతులు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు తగ్గవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక ఈ వారం అంతా కూడా వీరు ఆ రకమైన నియంత్రణలో ఉంటే వీరి యొక్క ఆరోగ్యం కూడా అప్పుడు నియంత్రణలో ఉంటుంది. సో ఈ నియంత్రణ అనే దానికి ఏదైనా సరే ఇంకా మంచి జరగడానికి, లేదా వీరి దృష్టి ఆ రకంగా పడడానికి వీరు ఆరాధించవలసింది అయితే కనుక వీరు కూడా ఎక్కువగా వినాయకుడిని ఈ వారంలో ఎక్కువగా పూజించాలి. సో మంగళవారము లేదా బుధవారం లేదా కుదిరితే ఈ వారం రోజులు ఈ వినాయకుడికి ఏదైనప్పటికీ కూడా మరి తొక్కుడు లడ్డుల ఈయనకి కూడా, ఈ తొక్కుడు అంటే మోదక అంటాం మనం. సో ఈ మోదక ప్రియుడు కాబట్టి తొక్కుడు లడ్డులు నివేదన చేయడం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతోందండి? మకర రాశి వారికి అయితే కనుక ముఖ్యంగా ఎవరైనా సరే విదేశీ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక అవి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రవాణా అంటే ముడిపడి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతా వ్యాపారస్తులకు మాత్రం సజావుగానే, అంటే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటాం కదా, అలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా, అంటే అప్పటిదాకా ఉన్నట్టుండి ఒకళ్ళు వాదాలు వేసుకునే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మొదటి సంతానం లేదా ఒకే సంతానం ఉంటే ఒకే సంతానం, ఆ ఒకే సంతానం లేదా మొదటి సంతానం వల్ల కొంత చికాకులు కానీ వాళ్ళ వల్ల ఏ రకమైన భార్యాభర్తల మధ్య గలాట కానీ సంభవించే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నెలంతా కూడా, అది ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కనుక ఏదైనా సరే ఈ వారం రోజులు లేదా కుదిరినప్పుడు ఈ వారం రోజుల్లో వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేయటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ వారం రోజులు కూడా? కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగానే ఎక్కువగా పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా వీళ్ళకి ప్రస్తుతం అయితే వీళ్ళ మీద ఆకర్షణతో ఉండటం, అనుగ్రహంతో ఉండటం, సో దీనివల్ల వీళ్ళకి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏదైతే వీళ్ళు యొక్క శ్రమ అనేది అడవికాసిన వెన్నెలైతే కనుక ఈరోజు నిజమైన వెన్నెల్లాగా ఉండటం అనేది ఈ వారంలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎవరైతే కుంభరాశిలో జన్మించారో వారి యొక్క సంతానం వల్ల వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగేది ఉంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా ఎవరైతే కుంభరాశిలో జన్మించిన ఆడవాళ్ళు అయితే కనుక మరిన్ని మంచి ప్రయోజనాలు, సంఘం మీద వారి యొక్క ప్రభావం బలంగా ముద్రపడేలాగా ఆ రకమైన ప్రభావాన్ని చూపించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పటిదాకా ఈ అప్పుల బాధతో కానీ లేదా వీళ్ళు ఇచ్చిన అప్పులు సరిగ్గా తిరిగి రాబట్టుకోవటంలో కానీ ఇలా ఏదైనప్పటికీ, అంటే రుణదాతలు రుణగ్రహీతలు ఎవరైనప్పటికీ కూడా వారు మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఈ వారం అయితే కనిపిస్తాయి. కనుక కుంభరాశి వారు కూడా ఈ వారం అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందేదే ఉంది. అయినప్పటికీ కూడా ఆ మంచి పదింతలు కావాలి అనుకుంటే కనుక వీరు సాధ్యమైనంత వరకు కూడా కాళికాదేవిని పూజిస్తే కనుక మరింత మంచి జరగడానికి అయితే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ ఈ వారం రోజులు లేదా కనీసం కుదిరితే కనుక శుక్రవారం శనివారం కొద్దిగా నల్లదాక్షలు నివేదన చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఫైనల్లీ మీన రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ వారం రోజులు కూడా? సో మీన రాశి వాళ్ళు అయితే కనుక కొద్దిగా ఈ వారంతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. ఇక భార్యాభర్తల మధ్య అంతలోనే వైరం అంతలోనే అనురాగం అన్నట్టుగా ఎప్పుడు ఎలా ఉంటారో క్షణక్షణం మార్చుండే జవరాంటి చిత్రములే కాకుండా భార్యాభర్తల చిత్తాలు కూడా అలాగే మారిపోతూ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా వారు తీసుకునే నిర్ణయాలు వీరికి రుచించకపోవటం, తర్వాత వాళ్ళు మొదట ఒకటి అనుకుని తర్వాత రెండోది ఇంకోటి అనుకుని అలా రకరకాల చిత్త భ్రమణానికి లోనవటం కూడా వీళ్ళకి కొంతవరకు తలనొప్పిగా మారటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉన్నారో ఈ మీనరాశి వారికి అయితే కనుక కుటుంబ సభ్యులే ఈ వారం అంతా కూడా ఎక్కువ చికాకు పెట్టేది కనిపిస్తుంది. బయట వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. కేవలం జాగ్రత్త పడాల్సిందంతా కూడా సంతానము, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్.
సో ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ వారం అంతా కూడా వీరికి ఇది ఎక్కువగా మేలు చేసేది ఏదైనా ఉంది అంటే కనుక అది ధూమవతి ఆరాధన అన్నది మేలు చేయడం అనేది ఉంటుంది. కనుక శనివారాలు కానీ, తర్వాత శుక్రవారాలు కానీ, లేదా మంగళవారం కానీ ధూమవతి దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. రైట్ అండి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వార ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది ఈ వారం రోజులు అనేది చాలా అద్భుతంగా వివరించారు. అందరూ కూడా వారి వారి రాశిని అనుగుణంగా పరిహారాలు చేసుకుంటూ చాలా ప్రశాంతవంతమైన వారంగా అందరూ కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. నమస్కారం.